సముద్రంలో అలల తాకిడికి మత్స్యకారుల బోటు బోల్తా పడింది. మత్స్యకారుడు చిన్న సేఫ్ గా బయటపడ్డారు. మరో షిప్ లో కారే చిన్నకు ప్రాథమిక చికిత్స కొనసాగుతోంది. మరో 6 కోసం గాలింపు కొనసాగుతుంది. ఒక మత్స్యకారుడు క్షేమంగా ఉన్నట్టు ఎమ్మెల్యే వంశీకృష్ణకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. సముద్రంలో అలల తాకిడికి మత్స్యకారుల బోటు బోల్తా పడింది. మత్స్యకారుడు చిన్న సేఫ్ గా బయటపడ్డారు. మరో షిప్ లో కారే చిన్నకు ప్రాథమిక చికిత్స కొనసాగుతోంది. మరో 6 కోసం గాలింపు కొనసాగుతుంది. ఒక మత్స్యకారుడు క్షేమంగా ఉన్నట్టు ఎమ్మెల్యే వంశీకృష్ణకు సమాచారం అందింది. ఇక ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాఖ నుంచి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బోట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు బోటు సముద్రంలో అలల తాకిడికైతే బోల్తా పడిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు ఇప్పటికే సురక్షితంగా బయటపడ్డారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరో 6 కోసం అయితే నేవీ, కోస్టల్ గార్డ్ అలానే మెరైన్ పోలీసులు అయితే సంయుక్తంగా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళతో పాటు ఈ యొక్క గజెతగాలు ఎవరైతే మత్స్యకారులలో కొంతమంది గజెతగాలు ఉంటారో వాళ్ళని కూడాను తీసుకొని సంయుక్తంగా బృందాలు మొత్తంగా కూడా ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మత్స్యకారుల కుటుంబాల్లో ఇప్పటికే ఆందోళన అయితే పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు 1వ తారీఖున విశాఖపట్నం పోర్ట్ ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరి దాదాపు ఈ యొక్క అలల తాకిడి అత్యధికం కావడంతో రాకాశ అలల మధ్య ఆ యొక్క బోట్ బోల్తా పడిందని చెప్పేసి అయితే ఎవరైతే బయటపడిన వ్యక్తి ఉన్నారో అతనైతే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో అలల తాకిడి మధ్యలో మత్స్యకారులు బోటు బోల్తా పడినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అయితే సమాచారం అందుకున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తెలియజేశారు. ఈ ఘటనలో మత్స్యకారుడు కారే చిన్న అనే వ్యక్తి అయితే పూర్తిగా సేఫ్ గా బయటపడ్డారు. చిన్న చిన్న గాయాలతో అయితే పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక హాస్పిటల్లో అయితే మెరైన్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని తెలియజేయడం జరిగింది. అదే ఆ చిన్న దగ్గర నుండి అయితే పూర్తి సమాచారం తెలుసుకొని ఆ యొక్క బోట్ ఎక్కడ బోల్తా పడింది, ఆ 6 ఎక్కడైతే కిందకు పడిపోయారు, సముద్రం అలల లోపలికి పడిపోయారు తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. దానికి అనుగుణంగా అయితే ఈ యొక్క మెరైన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తానికి మెరైన్ పోలీసులతో పాటు నేవీ, కోస్టల్ గార్డ్స్ మొత్తం వీళ్ళంతా కూడా ముమ్మరంగా అయితే లోపల దర్యాప్తు చేపడుతున్నామని చెప్పేసి తెలియజేశారు. దీంతో పాటు ఈ ప్రాంతానికి ఈ ఘటన పైన ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఆరా తీసి కలెక్టర్ తో పాటు ఎస్పీతో కూడాను ఫోన్ లో మాట్లాడి పూర్తిగా వాళ్ళకి న్యాయం చేయాలని, ఎవరైతే రిస్క్ చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే విషయం పైన అయితే సీఎం చంద్రబాబు నాయుడు కూడా సైతం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ కూడా వెంటనే సురక్షిత రిస్క్ చేసి కాపాడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తో పాటు అలానే సిపిని కూడా ఆదేశించారు. దీనికి కావాల్సిన సహాయక చర్యలన్నింటిని కూడా తీసుకోవడానికి నేవీతో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జిల్లా యంత్రాంగం కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. నేవీకి సంబంధించిన ఈ యొక్క వాహనాలు ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటిని కూడా దీనికి ఉపయోగిస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా అధికారులు అయితే ప్రజలకు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఘటన కారణంగా మత్స్యకారుల కుటుంబాలు మొత్తం కూడా తెల్లవారుజామునే గత రాత్రే వాళ్ళు రావాలని చెప్పేసి అయితే వస్తారని చెప్పేసి తెలియజేశారు. కానీ నిన్న మధ్యాహ్నం నుండి కూడా వారి యొక్క ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ రావడము, అలానే ఎవరు కూడా సమాచారం అందించుకోలేని పరిస్థితి ఉండడంతో వారి యొక్క కుటుంబాలు మొత్తం కూడా తల్లడిల్లుతున్నాయైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారి కుటుంబాలు మొత్తం కూడా భీమిలి ప్రాంతంలో ఒక కుటుంబంతో పాటు అలానే నలుగురు మొత్తం కూడా భోగాపురం ప్రాంతంలో వాళ్ళైతే ఈ యొక్క మత్స్యకారులు అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం
విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ దగ్గరికి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వాళ్ళంతా చేరుకొని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క మత్స్యకారులు ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని చేపల వేటకు వెళ్ళిన వీరిని అయితే కాపాడాలని చెప్పేసి అధికారులను అయితే కోరుకోవడం జరుగుతుంది. సముద్రంలో చిక్కుకున్న అప్పలరాజు, బండయ్య, గరగయ్య, సీతడు, చిన్నమోరు, చిన్నయ్య అనే మత్స్యకారులు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ కోసం అయితే అధికారులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రధానంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.